హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనము బటర్ చికెన్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనము 1/2 కిలో చికెన్ తీసుకొని బాగా కడిగేసుకోవాలి. 2-3 సార్లు సాల్ట్ వాటర్ తోటి కడిగేసుకున్న తర్వాత మనము నీళ్ళేమీ లేకుండా సాల్ట్, ఉప్పు, కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో 4-5 గంటల పాటు. ఇప్పుడు వచ్చేసి కర్రీ ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ పైన మనము ఒక పాత్ర పెట్టేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకుంటూ 2 వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మార్చుకుంటూ చికెన్ అనేది మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామంటే 5-6 గంటల ముందు బాగా ఫ్రై అయ్యిద్ది ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి చికెన్ ఫ్రై చేసిన పాత్రలోనే కొంచెం బటరు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేటివి బాగా ఫ్రై అయిపోయేటప్పుడే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు వచ్చేసి 2 పెద్ద సైజు టమోటాలని చాపర్లో వేసి సన్నగా కట్ చేసుకున్నాను నేను. టమాటా ప్యూరీ అయినా యాడ్ చేసుకోవచ్చు, మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకొని మనము టమోటా పేస్ట్ కూడా బాగా మనకు మెత్తపడేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకొని 1/2 టేబుల్ స్పూను పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, కస్తూరి మేతి 1 టేబుల్ స్పూను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూను, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ పౌడర్లన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ముందుగా మనము పెరుగు అనేది ఒక గిన్నెలోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పెరుగుని 1 చిన్న కప్పు నిండా, అలాగే 1 చిన్న గిన్నె నిండా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మసాలాలన్నీ ఉడికేటప్పుడే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒక 7 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా పైన మనము ఒక ప్లేట్ పెట్టేసి ఉడికించుకున్నామంటే తొందరగా బాయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ కర్రీ అనేది. చూడండి, ఇప్పుడు మనము ప్లేట్ తీసి చూద్దాము. మనం ముందుగానే చికెన్లో సాల్ట్ వేసాం కదా, చూసుకొని లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకోండి సాల్ట్ సరిపోకుంటే. నేను వచ్చేసి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, కర్రీలో ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, ఈ టైంలోనే మనము కొత్తిమీర చల్లేసుకొని లాస్ట్లో వచ్చేసి ఫ్రెష్ క్రీము అలాగే కొద్దిగా బటర్ యాడ్ చేసుకున్నామంటే మనకు బటర్ చికెన్ ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇలాగా ఎక్కువ కారం వేసుకొని తీసుకోవచ్చు, లేదంటే కొద్దిగా కారం తగ్గించుకున్నామంటే చికెన్ అనేది వైట్ కలర్లో ఉండిద్ది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చికెన్ అనేది. ఇది వచ్చేసి రోటీ, నాన్ అలాగే పుల్కా, బటర్ నాన్లోకి చాలా బాగుండిద్ది. నేను వచ్చేసి ఇవాళ రోటీ చేశాను దీని కాంబినేషన్లోకి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.